చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ఇశ్రాయేలుల 6వ, 7వ, 8వ న్యాయాధిపతులు తోలా, యాయీరు, యొఫ్తాల గురించి తెలుసుకుందాం. మీకు తెలిసినట్లుగా ఈ సందేశాలను మన సంఘ సభ్యులు శ్రీమతి పి. జాయిస్ రవికిరణ్ గారు మనకు అందిస్తున్నారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. అతిశయమును నా ఆత్మలో నిత్యము కీర్తించెదం, నిత్యము కీర్తించెదం. నే పాడుదు ప్రభు కృపాతిశయమును ఆత్మలో నిత్యము కీర్తించెదన్, నిత్యము కీర్తించెదన్. పరిశుద్ధులు కీర్తింతురు నీ మహిమను. ప్రభు యేసు నాయకా, పరలోకము నిన్ను స్తుతించును. పరిశుద్ధులు కీర్తింతురు నీ మహిమను. పాడుదు ప్రభు కృపాతిశయం
కృపాతిశయమును నా ఆత్మలో నిత్యము కీర్తించెదన్ నిత్యము కీర్తించెదన్ నిత్యము కీర్తించెదన్ నిత్యము కీర్తించెదన్. అనుదిన దైవ ధ్యానంలకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి, మీ వాక్యం ధ్యానించుండగా తండ్రి, మరి మీ కృపను, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సరైన విధంగా మరి వాక్యాన్ని ధ్యానించుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని యేసయ్య, మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మరి న్యాయాధిపతుల గురించి ధ్యానించుకుంటున్నాము. ఈరోజు మరి 6, 7, 8 ముగ్గురు న్యాయాధిపతుల గురించి ధ్యానించుకుందాము. గిద్యోను 5వ న్యాయాధిపతి అయితే 6వ న్యాయాధిపతిగా తోలాను మనం ఇక్కడ చూడవచ్చు. మరి తోలా ఇశ్శాఖారు గోత్రంకు చెందినవాడు, పువ్వా కుమారుడు. ఈయన 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఈ సమయంలో ఎలాంటి యుద్ధాలు కానీ ఎలాంటి అలజడులు కానీ మనము ఇక్కడ చూడలేదు. ఆయన 23 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ప్రశాంతంగా పరిపాలించాడు. ఆయన మరణాంతరము యాయీరు అనే ఒక న్యాయాధిపతిని మనం చూడవచ్చు. ఆయన ఇశ్రాయేలుకు 7వ న్యాయాధిపతి. మరి ఈయన గిలాదు దేశస్థుడు. ఈయన 22 సంవత్సరములు మరి ఇశ్రాయేలీలను పరిపాలిస్తాడండి. ఈయనకు 30 మంది కుమారులు ఉంటారు. 30 మంది కూడా 30 గాడిదల మీద 30 ఊర్లు తీసుకొని ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. 30 గ్రామాలు, 30 మంది కుమారులు, 30 గాడిదలు. ఇది వారి యొక్క లక్షణం. ఆయన పెద్దగా ఇక్కడ యుద్ధాలు చేసినట్టు కానీ యాయీరు మరి దేవుని కార్యం చేయడానికి ఆయన ఏదో శూర్య కార్యాలు అంటారు కదా, గొప్ప పనులు చేసినట్టు మనం ఇక్కడ చూడలేదు. ఆయన 30 మంది కుమారులను కన్నాడు. 30 మంది ఈ కుమారులకు 30 గాడిదలను ఇచ్చాడు, ఊర్లను ఇచ్చారు. వాళ్ళు ఆ ఊర్లను చూస్తూ ఉన్నారు. ఈ 30 గ్రామాలను కూడా యాయీరు గ్రామాలని అంటారు. ఇవి ఇప్పటికీ కూడా ఈ గిలాదు దేశంలో ఈ 30 గ్రామాలు ఉన్నాయి. ఇది యాయీరు యొక్క చరిత్ర. అనగా తోలాను కానీ యాయీరును కానీ చూసినట్టయితే వారు పరిపాలించిన సమయంలో ఎలాంటి యుద్ధాలు కానీ మరి ఎలాంటి అలజడులు కానీ మనము చూడలేదు. వీరి తర్వాత మరి 8వ న్యాయాధిపతిగా యెఫ్తాని చూస్తాము. యెఫ్తా ఎవరు అనగా గిలాదు కుమారుడు. మరి గిలాదు అనేది ఒక వ్యక్తి పేరు మరియు ఒక ప్రదేశం పేరండి. గిలాదు అనేది ఒక ప్రదేశం పేరు మరియు వ్యక్తి పేరు. ఈ గిలాదు కుమారుడే యెఫ్తా. మరి 11వ అధ్యాయంలో మనం న్యాయాధిపతి గ్రంథంలో చూసినట్టయితే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. మరి ఈయన పరాక్రమము గల వాడే కానీ ఆయన ఒక వేశ్య కుమారుడు. మరి వేశ్య కుమారుడు అయినప్పటికీ దేవుడు ఈయనను ఎంచుకోబోచున్నాడు. మరి అది ఏ విధంగానో మనం చూద్దాము. గిలాదుకు మరి ఆయన భార్యకు కుమారులు కనగానే ఆయన ఏం చేస్తాడు అనగా వారి యొక్క కుమారులు పెద్దగా అయ్యాక ఈ యెఫ్తాని పంపించి వేస్తారు. మా తండ్రి స్వాస్థ్యంలో నీకు భాగం లేదు, ఎందుకనగా నువ్వు అన్యస్త్రీకి జన్మించావు కాబట్టి నీతో మాకేం సంబంధం లేదని ఆయనను పంపించినప్పుడు ఆయన టోబు దేశానికి పారిపోయి అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఎవరు? యెఫ్తా. మరి కాకపోతే ఈయన యొక్క లక్షణం ఏంటంటే ఆయన చాలా బలాఢ్యుడు. మరి అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీద దాడి చేసినప్పుడు వారిని గెలవడానికి మరి ఈ గిలాదు కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి చేత కాదు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేలీలో ఉన్న పెద్దవారందరూ కలిసి తిరిగి మళ్ళీ యెఫ్తాను టోబు దేశం నుండి గిలాదు పట్టణానికి రప్పిస్తారు.
ఆ సమయంలో మరి ఈ యెఫ్తా నేను రాను, నేను చేయను అని మాత్రం అన్నాడు. తన స్వజనమైన ఈ గిలాదు ప్రజలను రక్షించుటకు ఆయన తిరిగి మరి గిలాదు పట్టణానికి వస్తాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఆయన ఏం చేస్తాడంటే అమ్మోనీయుల రాజుల వద్దకు ఆయన సంధి చేసుకుంటకు పెద్దల్ని పంపించినప్పుడు అమ్మోనీయులు అంటారు, లేదు మేము యుద్ధం చేసి మిమ్మల్ని గెలుస్తాం కానీ మీతో మాకు సంధి లేదని చెప్తాడు. చెప్పినప్పుడు మరి గిలాదు ఏమనుకుంటాడంటే సరే యుద్ధమే చేద్దాము, వారిని జయించుటకు యెహోవా ఆత్మ నాకు తోడై ఉంటే నేను వారిని జయిస్తాను, వారిని జయించిన తర్వాత మీ పైన నేను న్యాయాధిపతిగా ఉంటానని ఈ ఇశ్రాయేలీలతో అనగా గిలాదు పట్టణంలో ఉన్న ప్రజలతో చెప్పినప్పుడు వారు ఆ మాటకు ఒప్పుకుంటారు. ఏమనగా ఎప్పుడైతే నువ్వు అమ్మోనీయులను జయిస్తావో మాపై అధికారిగా నీవే ఉంటావని చెప్తారు. మరి ఇక్కడ 11వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్టయితే యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగిను. యెహోవా ఆత్మ ఆయన మీదికి వచ్చింది అనగా అబీమెలెకు రీతిగా కాకుండా ఈయన యెహోవా చిత్తంలో ఉన్న వ్యక్తి. ఆయన ఆత్మ మరి ఎప్పుడైతే యెఫ్తా మీదికి వచ్చిందో ఆయన మరి అమ్మోనీయులను జయించుటకు సిద్ధంగా ఉంటాడు. దానితో పాటు ఆయన ఒక ఒడంబడిక చేసుకుంటాడు. ఏమనగా ఎప్పుడైతే నేను అమ్మోనీయులను జయిస్తానో ఇశ్రాయేలీలను రక్షిస్తానో యెహోవా దేవుడు మరి నాకు అమ్మోనీయులను అప్పగించి యుద్ధాన్ని గెలుచుటకు నాకు సహాయం చేసినట్టయితే నేను ఇంటికి చేరినప్పుడు అనగా మిస్పాలో తన ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి నుండి ముందుగా ఏదైతే వస్తుందో వ్యక్తిని కానీ ఏది వస్తే దాన్ని నేను యెహోవాకు అర్పితం చేస్తాను మరియు దహన బలిగా ఇస్తానని చెప్తాడు. ఇక్కడ 31వ వచనంలో చూసినట్టయితే నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అదే యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని నర్పించదను. ఇక్కడ ఫుట్నోట్లో చూసినట్టయితే మరియు అన్న పదానికి లేదా అని ఉందండి. అనగా ఆయన ప్రతిష్ఠితమైనా చేస్తాడు లేదా దహన బలిగానైనా ఇస్తాడని ఆయన దేవునితో మొక్కుబడి చేసుకుంటాడు. ఆ సమయంలో మరి యెహోవా ఆత్మ ఆయనకు తోడుగా ఉండి అమ్మోనీయులను జయించుటకు మరి ఆయనకు సహాయం చేస్తుంది. మరి మిస్పాలోని తన ఇంటికి వచ్చినప్పుడు తన ఏకైక కుమార్తె తంబురతో నాట్యం చేయొచ్చు మరి ఎదురుగా వస్తుంది. అప్పుడు మరి యెఫ్తా చాలా బాధపడతాడు. ఎందుకనగా తనకి కుమార్తెలు ఇంకెవరూ లేరు, ఈ ఒక్క కుమార్తె ఉంటుంది. మరి ఆ కుమార్తెను మరి దేవునికి ప్రతిష్ఠించాలి అంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. కానీ యెఫ్తా కుమార్తె చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి మరియు తండ్రి యొక్క మాటకు విలువ ఇచ్చే అమ్మాయి. సో తను ఏం చేస్తుంది అనగా నీవేదైతే ప్రతిష్ఠించావో దేవుని దగ్గర నువ్వు ఏదైతే మాట ఇచ్చావో అది నేను నెరవేరుస్తానని తండ్రికి మాట ఇచ్చి తన పనికత్తెలతో మరి కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తుందంటే తన కన్యత్వం గురించి మరి 2 నెలలు తను దేవుని యొద్ద ప్రలాపిస్తుందండి. ఎందుకనగా దేవునికి ప్రతిష్ఠితము చేయబడడానికి ఆమె సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆ సిద్ధపాటుకు సూచనగా తన పనికత్తెలను తీసుకొని వెళ్ళి కొండపై ఆమె తన కన్యత్వం గురించి ప్రలాపిస్తుంది. ఈ విధంగా యెఫ్తా ఏం చేస్తాడంటే తన కూతుర్ని దేవునికి ప్రతిష్ఠితం చేస్తాడు. మరి చాలా సందర్భాల్లో మనము ఏం చేస్తామంటే అత్యుత్సాహానికి వెళ్ళి అనవసరమైన మొక్కుబడులు, దేవుడు ఎప్పుడు కూడా బలిని అడగలేదండి. ఎప్పుడు కూడా ఆయన బలిని అడగడు. ఎప్పుడైతే మరి అబ్రహాంను ఇస్సాకును బలి అడిగినప్పుడు ఆయన తన చిత్తానుసారమైన ఒక పొటేల్ని ఆయన ఏర్పరిచాడు. మరి సమూయేలు కూడా చూసినట్టయితే ఒకసారి మన మొదటి సమూయేలు 13వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్టయితే మరి సౌలు కూడా అనవసరమైన ఒక మొక్కుబడి చేస్తాడు. ఏంటి అనగా భోజనం చేయను, ఈ యుద్ధము అయ్యే వరకు మేము భోజనము చేయము అనేసి ఆయన ఒక మొక్కుబడి చేస్తాడు. మరి యోనాతాను ఎవరైతే సౌలు కుమారుడు ఉన్నాడో ఈ విషయం తెలియక ఆయన ఏం చేస్తాడంటే తేనెను తాగుతాడు. వచ్చే దారిలో తేనె కనబడగానే తేనె తాగుతాడు. ఆ సమయంలో మరి సౌలు యోనాతాను సంహరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన అడ్డుకుంటారు. అనగా అనాలోచితమైన కొన్ని మొక్కుబడులు, దేవుని చిత్తంలో లేని కొన్ని మొక్కుబడులు మనము ఆవేశంగా చేస్తాము. కానీ అది ఆయన చిత్తము కాదు. ఆయన తప్పకుండా అలాంటి అనాలోచితమైన మొక్కుబడులను తప్పించే దేవుడై ఉన్నాడు. ఈ విధంగా యెఫ్తా మరి అమ్మోనీయులను గెలిచి తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠితం చేస్తాడు. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.